ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లపై ఏ ఒక్క రాజకీయ పార్టీకి నమ్మకం లేదు. గెలిచిన పార్టీ మాత్రం సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అదే పార్టీ ఓడిపోతే మాత్రం నింద ఈవీఎంల మీదనే వేస్తారు. ఇప్పుడు గట్టిగా సపోర్ట్ చేస్తున్న బీజేపీ ఒకప్పుడు ఈవీఎంలను వ్యతిరేకించింది. ఇప్పుడు వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ఈవీఎంలను తీసుకువచ్చింది. తిరుగులేని మెజారిటీ సాధించినప్పుడు జగన్ ఈవీఎంలు చాలా గొప్పవన్నారు. ఇప్పుడు వాటితో ఎన్నికలు వద్దు అంటున్నారు. చంద్రబాబు కూడా అంతే. గెలిచినప్పుడు ఈవీఎంల గురించి మాట్లాడరు, కానీ ఓడిపోతే ఈవీఎంల మ్యానిపులేషన్ అంటారు. అంటే ఈవీఎంలపై ఎవ్వరికీ నమ్మకం లేదు. వాటిని స్థానిక సంస్థల ఎన్నికలలోనూ వాడతామని ఏపీ ఎన్నికల సంఘం అంటోంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను ముందస్తుగానే నిర్వహించాలని అనుకుంటోన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఈవీఎంలు వాడే ప్రతిపాదనల్ని తెరపైకి తెచ్చింది. స్థానిక ఎన్నికల్లో కూడా ఈవీఎంలను ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే అమలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్లలో ఇప్పటికే అమలు చేశారు. అక్కడ ఎన్నికలను పరిశీలించిన తర్వాత ఏపీలో కూడా ఆ విధానం అమలు చేస్తే బాగుంటుందని ఎస్సీఈ నీలం సహాని చెబుతున్నారు. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందు పెడతానంటున్నారు. ఇప్పటికే కొన్ని ఈవీఎంలు ఉన్నాయని, మరికొన్ని ఈవీఎంలు కొనుగోలు చేస్తే చాలని అంటున్నారు. స్థానిక ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహించాలంటే ప్రక్రియ చాలా సుదీర్ఘంగా ఉంటుంది. జనవరి లేదా ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటే సాధ్యం కాదు. అయినా నీలం సహాని ప్రయత్నిస్తానంటున్నారు. 4 దశల్లో స్థానిక ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈవీఎంలతో పోలింగ్కు అంగీకరించే అవకాశాలు ఉండకపోవచ్చని చెబుతున్నారు. ప్రజలు తమ ఓట్లు ఎటుపోతున్నాయో తెలుసుకునే అవకాశం ఉండాలంటే బ్యాలెట్ మంచిదని ప్రభుత్వ అభిప్రాయం కూడా. టీడీపీ కూడా ఎన్నికల ఫలితాలపై ఎలాంటి డౌట్స్ ఉండకూడదని కోరుకుంటోంది. ఈవీఎంలతో నిర్వహిస్తే ఫలితాలపై ఇతరులు అనుమానాలు వ్యక్తం చేస్తే వాటిని తీర్చటం సాధ్యం కాదు. వైసీపీ కూడా ఈవీఎంలను అంగీకరించదు. తాము గెలిచినప్పుడు ఈవీఎంలు అద్భుతమని, ఓడిపోయినప్పుడు ఓట్ల చోరీ అని మాట్లాడతారు వైసీపీ నేతలు. ఇప్పుడు ఓడిపోయి ఉన్నారు, ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి నియమించిన ఎస్సీసీనే ఈ ప్రతిపాదన తెచ్చినప్పటికీ వారు అంగీకరించే అవకాశం ఉండదు. ప్రభుత్వం కూడా స్థానిక ఎన్నికల విషయంలో వాటి జోలికి వెళ్లే అవకాశాలు ఉండవని నీలం సాహ్ని ఓ ప్రతిపాదనను మాత్రమే ప్రభుత్వం ముందు పెట్టబోతూ మీడియాతో చెప్పారని అంటున్నారు. ప్రస్తుతానికి ఏపీ ప్రభుత్వం ఈవీఎంలను స్థానిక ఎన్నికల్లో వినియోగించుకోకపోవటమే మంచిది. బ్యాలెట్లతోనే పని పూర్తి చేయాలి. అప్పుడే ప్రజలకు నమ్మకం ఉంటుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.